హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. చాలా రోజులకు ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నా, కొంచెం లేట్ అయింది. ఇది నా మగ్గం బ్లౌజెస్ ఫ్రెండ్స్, నా రీసెంట్గా కలెక్షన్ చేసినాయి. అయితే ఎందుకో మీకు చూపించాలనిపించింది, అందుకే చూపిద్దామని అనుకుంటున్నా. ఇది మగ్గం బ్లౌజు. ఇది నేను మా పాప పుట్టిన తర్వాత తొట్టెలో వేస్తారు కదా, దానికి చేయించుకున్న శారీ పైకి మాట. మీకు శారీస్ వీడియోస్ కూడా కావాలంటే కామెంట్ చేయండి, నేను పెడతాను శారీస్ వీడియోస్ కూడా. ఇది పాప పుట్టిన తర్వాత చేయించుకున్న, సింపుల్గా చేయించుకున్న, అంత గ్రాండ్గా ఏం లేదు. బోట్ నెక్ టైప్ పెట్టి రౌండ్గా పెట్టి చేయించిన వర్క్. ఇదేమో నా మ్యారేజ్ బ్లౌజు. ఇవన్నీ నేను ఓన్ హ్యాండ్తో చేయించాను మేడం ఫ్రెండ్స్. ఇట్లా మిషన్తో కాకుండా ఓన్ హ్యాండ్తో, కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే. ఎందుకంటే కొంచెం మంచిగా ఉంటుంది హ్యాండ్తో చేయించినవి మాట. మిషన్తో చేసి అంత మంచి అనిపించలేదు నాకు. అందుకు ఇది మగ్గం బ్లౌజు మ్యారేజ్. ఇది నా మ్యారేజ్, ఇది పెళ్ళి శారీ అంటారు కదా, అది మాట. ఇది చాలా నెమలివి వచ్చి ఒక హ్యాండ్కి ఒకటి ఆపోజిట్గా వచ్చి ఉంటాయి. చాలా వర్క్ హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బ్లౌజ్ మాట మ్యారేజ్. ఇది శారీ కూడా రెడ్ అండ్ గ్రీన్ క్రీమ్ ఇట్లా మిక్స్ అయి ఉంటాయి. శారీలో వచ్చిన కలర్స్తోనే నేను బ్లౌజ్ పైన డిజైన్స్ వేయించాను. ఎందుకంటే అట్లా వేపిస్తేనే కొంచెం లుక్ వైజ్ బాగుంటుంది కదా మనకు. అందుకు అలా అని వర్క్ బ్లౌజ్ అనేది వేయించాను. కిందికి ఇట్లా లైన్స్ టైప్ పెట్టి స్టోన్స్ లాగా పెట్టడం వర్క్. బ్లౌజ్ మాత్రం చాలా హెవీగా అనిపిస్తుంది, కానీ వేసుకుంటే అంతేమనిపించదు. చూస్తే మోసు పట్టుకుంటేనే బరువు అనిపిస్తుంది తప్ప బాగుంటుంది. ఇది నా మ్యారేజ్. ఇది ఆ తర్వాత ఇది పతానంది మాట. నాకు బ్లౌజెస్లో, మ్యారేజ్ బ్లౌజెస్లో అన్ని బ్లౌజెస్ చాలా ఇష్టంతో నేర్పించుకున్నాను నేను మాత్రం హ్యాండ్తోని. ఇది లోటస్ ఫ్లవర్స్ వచ్చి కింద కట్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్, క్రాస్గా వస్తుంది కట్. వెరైటీగా ఉంటుంది బ్లౌజ్ది. చాలా ఇష్టంతో డిజైన్ చేయించుకున్నాను నేనైతే ఇవన్నీ మ్యారేజ్. ఎందుకంటే మళ్ళీ మనం వేసుకోలేం కదా, ఎప్పుడో ఒక్కసారే మనం వేసుకునేది, కానీ అవి గుర్తుండాలి కదా అట్లా. ఇదేమో ఎంగేజ్మెంట్ బ్లౌజు. ఇది హ్యాండ్తోనే మధ్యలో బ్లౌజు మొత్తం పూసలతో ఉంటుంది చూడండి. ఇది మొత్తం ఇది ఎంగేజ్మెంట్ అన్నమాట. చాలా బాగుంటుంది, నాకు మస్తు నచ్చుతాయి. నా బ్లౌజెస్ అన్నీ వర్క్ బ్లౌజెస్ ఉన్నాయంటే అన్నీ ఇష్టంతో నేర్పించుకున్నాయి. ఇది ఎంగేజ్మెంట్ బ్లౌజు. హ్యాండ్స్కి ఇట్లా వర్క్ లాగా ఫ్లవర్ టైప్ వచ్చి డిఫరెంట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా రౌండ్గా వేయించుకున్నాను. సైడ్కి సన్నగా మధ్యలో వచ్చి పూసల టైప్ వచ్చి ఉంటుంది చూడండి. ప్రతి దానికి నేను సొడలు అయితే పెట్టించుకున్నాను, ఎందుకంటే వర్క్ బ్లౌజెస్కి సొడలు పెట్టించుకోకపోతే జారుతుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ అంత లుక్ వైజ్ బాగుండదు. అందుకే నేను ఖచ్చితంగా వర్క్ బ్లౌజ్ వేయించుకున్నా అంటే దాన్ని ఖచ్చితంగా సొడలు అనేది పెట్టించుకుంటేనే సెట్ అవుతుంది ఆ బ్లౌజ్కి. ఇది మా పాప ఫస్ట్ బర్త్డేకి మాట మా అమ్మోళ్ళు పెట్టినారు. ఆ శారీకి సింపుల్గా వేయించుకున్నా వర్క్ బ్లౌజ్. ఈ శారీ ఆల్రెడీ హెవీగా ఉంది, ఇంకెందుకు అన్నట్టు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు మా పాప ఫస్ట్ బర్త్డేకి మాట. కొంచెం కాలర్ కాడ ముందర కొంచెం చిన్న ఫ్లవర్స్ తోటి వేయించుకున్నమాట. నార్మల్ సింపుల్ డిజైన్, హెవీగా వేయించుకోలేదు. ఆల్రెడీ ఉన్నాయి హెవీ బ్లౌజెసే. మనం ఒకసారి వేసినామంటే మళ్ళీ వేయాలంటే ఆలోచిస్తాం. లేడీస్ అంతే కదా, సామాన్యంగా మళ్ళీ వేయాలని ఇంట్రెస్ట్ చూపం మనం బ్లౌజెస్. అదికి 1 or 2 times అంతే శారీస్ కడితే మనం, ఏదైనా ఒకేషన్స్ ఉంటే తప్ప. తర్వాత ఇది ఫస్ట్ బర్త్డేది పాపది శారీ. ఇది మ్యాచ్ అయ్యేటట్టు వేయించుకున్న సింపుల్గా చిన్న ఫ్లవర్స్ వచ్చి బుట్ట టైప్ వచ్చి వేయించుకున్నాను. బాగుంటుంది. ఇది కూడా హెవీ లేదు, చిన్నగా. ఇదేమో వచ్చేసి మ్యారేజ్ అయిపోయిన తర్వాత కట్టుకుంటారు కదా ఆ శారీ మాట. ఇది కూడా హెవీ ఉంటుంది. చిన్న ఫ్లవర్స్ వచ్చి పూసలు వస్తాయి చూడండి ఫ్రెండ్స్. నాకైతే ఈ బ్లౌజ్ కూడా సూపర్ ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే చాలా తక్కువ టైమ్సే కట్టాను, 2 times కట్టాను, బట్ చాలా ఇష్టం ఈ బ్లౌజు. అంత బాగుంటుంది చూడండి. చిన్న ఫ్లవర్స్ వచ్చి మధ్యలో డిజైన్ కూడా వెరైటీగా వచ్చి ఉంటుంది. నాకు చాలా ఇష్టం. హ్యాండ్స్ది వర్క్ కూడా మీరు చూడండి, ఎంత ఫ్లవర్స్ ఎంత బాగా వస్తాయో. వర్క్ వేసే వాళ్ళు కూడా ఫ్లవర్ పైన ఫ్లవర్ కరెక్ట్గా రావడం కానీ, వాళ్ళు కూడా
చాలా బాగా వేశారు. నాకు మస్తు చాలా నచ్చింది ఈ వర్క్ బ్లౌజ్ అనేది. హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ నెక్కి కానీ ఫ్రంట్ నెక్కి కానీ చాలా బాగా వేశారు. ఎంత బాగుంది చూడండి. అయితే ఎప్పుడైనా మగ్గం బ్లౌజెస్ తీసుకుంటారు కదా ఫ్రెండ్స్, ఒక స్మాల్ టిప్ చెప్తా. అవి బ్లౌజెస్ మనము రివర్స్గా పెట్టాలన్నమాట. అవి పూసలు అనేవి లోపలికి వచ్చేటట్టు చూసి ఫోల్డ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఎక్కువ రోజులు ఉంటుంది.